అదేందో గాని ఈ నడమ షెట్లకు కూడా పైసలు కాస్తున్నాయి ఉల్లా. 1-2 నోట్లు కాదు, కట్టలే బియ్యం డ్రమ్ములు ఉనికిలాడినా బయటపడుతున్నాయి. కొన్ని పార్ల డ్రైనేజీ పైపులకు వెళ్ళి వస్తుంటాయి కట్టల పాములు. అంతకు కాకుంటే అడవిలు ఇడిచిపెట్టిన కార్లలో దొరుకుతుంటాయి. ఒక్కటేంది, కష్టపడితేనే పైకం వస్తాయని మనం అనుకుంటాం గాని కొందరి ఇళ్లల్లో గిట్లుంటది. మరి గీడేం జరిగిందంటే కిటికీలకేంచి వాడేస్తున్నాయి షిత్తు కాయిదాలు అనుకునేరు. కడక్ నోట్ల కట్టలే. హగో కిందున్నోళ్ళు పరిశాన్ అయి చూస్తున్నారు. నీ పైకం గంత ఎక్కువైనాయి అంటారేమో, లోపట చూడుర్రి ఓ పారి. బ్యాంక్ అనుకునేరు. ఒరిస్సాలా ఓ సర్కార్ ఇంజనీర్ ఇల్లు పరుపు లెక్కనే వరిసిన నోట్ల కట్టలేంచుతున్నారు. ఆమ్దానికి మించి ఆస్తులు కమాయించిండని విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కంప్లైంట్ వచ్చిందట. పొద్దుగాల ఒక్కపారే ఆఫీసర్ గారు చుట్టాలిండ్లు 7 తావుల పుణుకులాడితే 2 కోట్ల రూపాయలు దొరికినాయి. విజిలెన్స్ వాళ్ళు వస్తున్నారని టెన్షన్ లా ఏం చేయాలనో తెలియక కిటికీలకెంచి గిట్లా నోట్లు పడేసిండు పనిమంతుడు. 2 కోట్ల రూపాయలు ఇంటి మీద పడేసి మళ్ళా తీసుకుందామని ఉపాయం చేస్తే ఉత్తగానే దొరికిండు. అంటే లంచాలు తీసుకున్నంత అలకగా దాసుడే కాదు, పారేసుడు సుతా కష్టమే అన్నట్టు.